హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నార్మల్ డెలివరీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే నార్మల్ డెలివరీ మనకి అవుతుంది అని చెప్పే లక్షణాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి రావడం. సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ అనేది డ్రాప్ అవ్వడం. మనం స్కానింగ్ చేసుకున్నట్లయితే మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, మీకు బేబీ డ్రాప్ అయింది అంటే బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి అయితే 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ బేబీ ఎప్పుడు సెఫాలిక్ పొజిషన్లోకి వస్తుందంటే 34 వీక్స్ నుండి 40 వీక్స్, అదే 37 వీక్స్ మిడిల్‌లో ఖచ్చితంగా బేబీ సెఫాలిక్ పొజిషన్‌లోకి వస్తుంది. అప్పుడు బేబీ డ్రాప్ అనేది అయ్యి ఉంటుందన్నమాట. అప్పుడు కనుక మనము నార్మల్ డెలివరీ ట్రై చేయాలి. అలా చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా బేబీ అనేది మళ్ళీ ఆపోజిట్ సైడ్ అంటే పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందువల్ల మనము ఫస్ట్ సెఫాలిక్ పొజిషన్‌లో వచ్చిన వెంటనే మనము నార్మల్ డెలివరీకి అయితే రెడీగా ఉండాలి. అంటే డాక్టర్స్ అయితే కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు మనకి పెయిన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సెఫాలిక్ పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి నార్మల్ డెలివరీ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సర్వికల్ లెంత్ అనమాట. ఈ సర్వికల్ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. ఇది కనుక మీకు 9 మంత్‌లో 4 సెంటీమీటర్స్ ఉంటే మీకు నార్మల్ డెలివరీ అయితే అవ్వదు. ఈ ఈ సెంటీమీటర్స్ అనేది తగ్గుతూ పోవాలి. అంటే 3.5, 2.5, 2.9 ఈ విధంగా 2.1 ఈ విధంగా తగ్గుతూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ సర్వికల్ లెంత్ అనేది మీకు ఒకవేళ 9థ్ మంత్‌లో 4 సెంటీమీటర్సే ఉండాది అంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజెస్ అనేవి బాగా చేయాలి. కానీ మనము ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ నుండి మనము ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఈ లెంత్ అనేది తగ్గి నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఇక్కడ ఇది కూడా స్కానింగ్ రిపోర్ట్‌లో అబ్జర్వ్ చేయండి. సెంటీమీటర్స్ బేస్ చేసుకొని మీరు ముందుగానే ఎక్సర్సైజెస్ అనేవి ప్లాన్ చేసుకోండి. 9థ్ మంత్‌లోనే చేసి అప్పుడే అవ్వాలంటే కష్టమవుతుంది. ఒక 4, 5 మంత్స్ నుండినే స్టార్ట్ చేసుకునేస్తే బెస్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బ్రాక్ అండ్ హెర్ట్స్ సంకోచాలు అంటే ఏంటంటే పొత్తి కడుపులో నొప్పి రావడం, ఉండుండి నొప్పి వచ్చేస్తుంది, సడన్‌గా ఆగిపోతుంది. ఆ విధంగా అనిపిస్తుంది 9థ్ మంత్‌లో ఉన్నప్పుడు. ఈ విధంగా మీకు నొప్పి వస్తూ ఉందంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఉండుండి నొప్పి రావడం, అలాగే కింద లాగినట్టు అనిపించడం, భగీమని అంటే లాగడం అనమాట. భయంకరమైన నొప్పి అనమాట. వితిన్ సెకండ్స్‌లో వస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చింది అన్నప్పుడు మీకి నార్మల్ డెలివరీకి లక్షణాలని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఉన్నట్లయితే నెక్స్ట్ మీకు వాష్‌రూమ్ పదే పదే రావడం, అలాగే టాయిలెట్ అనేది ఎక్కువగా వెళ్తూ ఉండడం. మీకు నెలలు నిండే కొద్దీ బేబీ బరువు అనేది పెరుగుతుంది. ప్లేస్ అనేది ఉండదు కడుపులో. అప్పుడు మీ బేబీ డ్రాప్ అయినప్పుడు ఇంకా అక్కడ ప్లేస్ ఉండదనమాట స్టాప్ చేసుకోవడానికి అంటే స్టోర్ చేసుకోవడానికి. అందువల్ల మీరు పదే పదే వాష్‌రూమ్ వెళ్తూ ఉంటారు, టాయిలెట్ వెళ్తూ ఉంటారు. ఈ సింప్టమ్ ఉన్నా కూడా మీకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మీ బేబీ డ్రాప్ అయినప్పుడు అక్కడ మీకు పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ సర్విక్స్ దగ్గర ఆ పెయిన్ అనేది సడన్‌గా వచ్చినప్పుడు మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ సింప్టమ్స్ ఉన్నట్లయితే మీకు 9థ్ మంత్‌లో ఈ సింప్టమ్స్ కనిపించాయంటే 100% నీకు నార్మల్ డెలివరీ అవుతుంది. ఓకేనా. ఇంకా మీకు డెలివరీ టైం అనేది ఒక 24 అవర్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి నార్మల్ డెలివరీ లక్షణాలంటే వాష్‌రూమ్ అనేది మనకు తెలియకుండా లీకేజ్ అయిపోవడం. అంటే అది దాన్ని వాష్‌రూమ్ అనరు ఫ్రెండ్స్, ఉమ్మనీరు అంటారు. ఉమ్మనీరు అనేది మనకు తెలియకుండా లీకేజ్ అయినట్లయితే అది మీకు నార్మల్ డెలివరీగా చెప్పుకోవచ్చు. ఓకేనా. అదే విధంగా పెయిన్స్ అనేవి ఆగి ఆగి రావడం. అంటే మీరు కషాయం పెట్టుకొని తాగిన తర్వాత, లేకపోతే వేడి నీళ్ళు ఇవి తాగిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మీకు పెయిన్స్ వచ్చినా గూడా మీకు పెయిన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మీరు హాట్ వాటర్‌తో స్నానం చేయండి. తర్వాత కూడా మీకు పెయిన్స్ ఎక్కువయినట్లయితే అది నార్మల్ డెలివరీ సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ సింప్టమ్స్ మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. ఓకేనా. వితిన్ 24 అవర్స్. ఈ 24 అవర్స్‌లో ఉండే సింప్టమ్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం గదా. ఈ సింప్టమ్స్ మీకొచ్చినప్పుడు వితిన్ 2 అవర్స్ లోపే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా నార్మల్ డెలివరీ సింప్టమ్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్